ఖమ్మం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఖమ్మం, సత్తుపల్లి, వైరా మొదటి అంతస్తుల్లో కౌంటింగ్స్ నిర్వహించాలని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పాలేరు, మదిర గ్రౌండ్ ఫ్లోర్ లో కౌంటింగ్ ఏర్పాట్లు సిద్ధం చేశారు. 14 టేబుల్స్ కౌంటింగ్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు, అబ్జర్వర్ ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మొదటిగా ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రతాపరమైన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏంటి? వెనిలా ఖమ్మం జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నానికి ఈవీఎంలు ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి పొన్నెకల్లో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు తరలించారు. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో గత 2018 ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత ఓటర్లకు సంబంధించి ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి ఏదైతే ఉందో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి 71.43%, పాలేరుకి సంబంధించి 90.91%, మధిరకు సంబంధించి 87.93%, అదే నేపథ్యంలో వైరాకు సంబంధించి 86.70%తో పాటు సత్తుపల్లి 87.43%, మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 83.86% ఓట్లకు నమోదైంది. ప్రస్తుతం ఈ యొక్క ఓట్లకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఓట్లు వేసుకున్నట్టున్న అభ్యర్థులు భవితవ్యం మొత్తం కూడా ఈవీఎం ప్యాడ్లో నిక్షిప్తమై ఉంది. ఆ నిక్షిప్తమైనటువంటి ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఖమ్మం డిసెంబర్ 3వ తారీఖున ఉదయాన్నే ఆ కౌంటింగ్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు సంబంధించి అక్కడ మొదట పోస్టర్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పోస్టర్లతో వచ్చినటువంటి ఓట్లను కౌంటింగ్ చేస్తారు. అట్లా 8:30 కంటిన్యూషన్ లో 8:30 నుండి ఈవీఎం ప్యాడ్స్ కూడా ఓపెన్ చేసి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల పర్యవేక్షణ మధ్య కూడా ఆ అభ్యర్థులతో పాటు ఏజెన్సీ పర్యవేక్షణ మధ్య కూడా అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో ప్రధానంగా ఖమ్మం, అదే నేపథ్యంలో వైరా, తర్వాత సత్తుపల్లికి సంబంధించి మొదటి అంతస్తులో కౌంటింగ్ నిర్వహించగా కింద మొదటి గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి అక్కడ పాలేరు నియోజకవర్గం, మదర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఓట్లకు సంబంధించి కౌంటింగ్ చేస్తారు. ప్రధానంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేసి రౌండ్స్ సంబంధించిన సంఖ్యని ఓట్లకు అనుగుణంగా కొన్ని ప్రణాళిక రూపొందించేసి కూడా అనౌన్స్ చేసే సందర్భం కూడా కనబడుతుంది. అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలకు చెందినటువంటి అన్ని కౌంటింగ్ చేసేందుకోసం కూడా ఈవీఎం ప్యాడ్లు అన్ని కూడా ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచేటువంటి నేపథ్యం కనబడుతుంది. దీనికి అవసరమైనటువంటి ఫోర్స్ ప్రధానంగా ఏసీపీలు, డీసీపీలు, ఎస్పీలు, వీళ్ళతో పాటు ఆర్మీ రిజర్వ్డ్ ఫోర్స్ తో పాటు ఇతర సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలన్నీ కూడా మోహరించి ఆల్రెడీ ఈ రోజు నుంచి కూడా మోహరించి ఉన్నాయి. ఇది డిసెంబర్ కి సంబంధించి ఉదయం నాటికి కూడా మరింత భద్రత చర్యలు ఇంకా కట్టుదిట్టం చేసి అన్ని రకాలుగా సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అబ్జర్వర్స్ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ లో కూడా ఆ రకమైన నిఘా యంత్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆ ఎన్నికల కమిషన్ చేసినటువంటి చర్యల్లో భాగంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. రిమైనింగ్ కూడా ఆ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ పూర్తిగా ఎవరు గెలవబోతా ఉన్నారు ఏంటనే విషయం కూడా ఫలితాలు వెల్లడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర సిపిఎం, బీజేపీకి చెందినటువంటి అనేక మంది నేతలు కూడా ఎవరు గెలుపు మేమే గెలుస్తామని చెప్పేసి ఎవరు ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలకు సంబంధించి బెట్టింగ్ల పర్వం కూడా కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఏదేమైనా ఈ ఫలితాలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ గత 3వ తారీఖు నుంచి ప్రస్తుతం ఆర్భాటంగా జరిగినటువంటి ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఓటింగ్ సంబంధించి ప్రస్తుతం ఇంకొక రోజు గడువులోనే ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క భవితవ్యం తేలేటువంటి అవకాశం కూడా ఉందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వెనిలా, అయితే ఉపేందర్, సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, మరి భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా తీసుకున్నారు ఉపేందర్? ఖమ్మం జిల్లాకు సంబంధించి చెదురుమదురు ఘటనలు తప్ప మిగిలినటువంటి ఎక్కడ కూడా పెద్దగా ఘర్షణలు కూడా జరగలేదు. కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు నియోజకవర్గం కూసుమంచి కేంద్రంలో జరుగుతున్నటువంటి ఒక ఓటింగ్ కేంద్రంలో పరిశీలనకు వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నేతపై అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేయడంతో కొంత ఘర్షణ వాతావరణం క్రియేట్ అయింది. అట్లాగే కల్లూరుకు సంబంధించి కొన్ని చోట్ల అదే నేపథ్యంలో పెనుపల్లి మండలంలో
ఏన్కూరు మండలానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా కొంత అక్కడక్కడ కొంతమంది ఓట్లు బహిష్కరించి మా గ్రామ అభివృద్ధికి అధికార పార్టీ పరిపాలన ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు, కనీసం ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా లేదు, కనీసం రేషన్ షాప్ కూడా లేదని చెప్పి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా దాదాపు 390 సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించినటువంటి ఎలక్షన్ కమిషన్, దాంతో పాటు పోలీస్ సిబ్బంది అక్కడ కూడా అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యల మధ్య ఎలక్షన్స్ నిర్వహించారు. ఎక్కడ కూడా ఎటువంటి పొలిటికల్ ఘర్షణ కానీ జరగలేదు. ఎవరికి వాళ్ళ ఆధిపత్యం కోసం చేసినటువంటి స్లోగన్స్ అడ్డుకునే విధానం, అటు కూసుమంచులో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్న నేపథ్యంలో అటు కందాలు పందిరెడ్డి ఇరువురిని అడ్డుకోవడం అనేది కూడా కొంత సమస్యాత్మకంగా మారినా దాని పోలీసులు వెంటనే చాకచక్యంగా వ్యవహరించి నియంత్రించే ప్రయత్నం కూడా చేశారు. ఇదే నేపథ్యానికి సంబంధించి కొన్ని చోట్ల అటు బీరోలకు సంబంధించినటువంటి ఒక ఈవీఎం పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయింపు ఫలితంగా నైట్ 8:30-9 గంటల వరకు ఓటింగ్ సంబంధించినట్టు జరిగినట్టుగా సమాచారం అందింది. అదే నేపథ్యంలో కల్లూరుకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా లేట్ గా జరిగిందని, వైరాకి సంబంధించిన ఒక చోట కూడా లేట్ గా ఓటింగ్ సరళికి సంబంధించి కొనసాగిందనేది కూడా మనకు సమాచారం అందింది. ఈ అన్నింటినీ కూడా అధికారులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకోకుండా ఎప్పటికప్పటికి కోఆర్డినేషన్ తో వ్యవహరించి ఈవీఎం ప్యాన్లు భద్రతా కేంద్రానికి స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించేసి ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రానికి తరలించేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా ప్రధానంగా ఎటువంటి హింసాత్మక సంఘటనలు లేనటువంటి జిల్లాగా గుర్తింపు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో కొనసాగిందని చెప్పి చెప్పుకోవచ్చు వెన్నెల. అలాగే ప్రధానంగా ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా అక్కడ ఎన్ని టేబుల్స్ ని ఏర్పాటు చేశారు ఉపేందర్? ఒక్కొక్క నియోజకవర్గానికి చెందినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో 14 టేబుల్స్ ని ఏర్పాటు చేసి రౌండ్ లెక్కిస్తారని చెప్పేసి కూడా జిల్లాధికారులు ప్రకటించారు. ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క టేబుల్ కూడా సీసీ కెమెరాలు అమర్చి అబ్జర్వర్ కూడా రూమ్స్ ని అబ్జర్వ్ చేయడంతో పాటు టెక్నికల్ బృందం కూడా ఎక్కడైతే మైక్రో అబ్జర్వర్స్ తో పాటు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ ప్రతి టేబుల్ కూడా ఒక్కొక్క టేబుల్ కి సీసీ కెమెరాలు అమర్చేసి కౌంటింగ్ సంబంధించి టేబుల్లో ముగ్గురు కూర్చొని అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ అబ్జర్వేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా అభ్యర్థుల యొక్క ఏజెంట్స్ ఎవరైతే పంపిస్తారో ఆ పంపించినటువంటి అభ్యర్థుల యొక్క పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 14 టేబుల్లో ఉంటుందనేది కూడా స్పష్టంగా మనకి అధికారులు వెల్లడించినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియకి సంబంధించి గతంలో బ్యాలెట్ సంబంధించినటువంటి కాబట్టి కొంత లేట్ అయ్యేది. ప్రస్తుతం ఈవీఎం ప్యాడ్స్ కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఏం లేదన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. వెంటనే తుది ఫలితాలను కూడా వెంటనే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకోసమైనటువంటి ప్రణాళిక రూపొందించేసి అన్ని చోట్ల దాదాపు అటు పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ఏదైతే ఉందో అక్కడ కూడా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి కేంద్ర బలగాలు కూడా అన్ని చోట్ల కూడా కేంద్ర బలగాలు ఆ రకమైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. అటువైపు ఎవరిని కూడా అఫీషియల్స్ ని కూడా ఏర్పాటు చేసి పంపించేటువంటి అవకాశం కూడా లేదు. కేవలం కేంద్ర బలగాలు డ్యూటీ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక ఎలక్షన్ జిల్లాధికారితో పాటు ఇంకెవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. స్ట్రిక్ట్లీగా ప్రొహిబిటెడ్ ఏరియాగా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ప్రస్తుతం ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ వేసి ఆ సీసీ సపరేట్ రూమ్స్ ఏర్పాటు చేసి తీగల సంబంధించినటువంటి ఏదైతే ఉందో తీగల డోర్ లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి పూర్తి పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా అధికారులు ఆ రకమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది వెన్నెల. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.